హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ కిచెన్. ఇవాల్టి వీడియోలో క్రీమీగా కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఇందులోకి 1/2 లీటర్ పాలు వేసుకోండి. ఈ పాలను లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు పట్టేస్తాయి. పాలు మరిగేలోపు మనం ఇంకోవైపు కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకుందాము. దీనికోసం 1/2 కప్పు పాలు తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి. 1/2 లీటర్ పాలకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇంకోవైపు చూసారా, పాలు కూడా మనకి చక్కగా మరిగిపోయాయి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఇంకొక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి పాలను మరగనివ్వండి. మనకి పాలు ఇలా చక్కగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పంచదారని వేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టి పంచదారని కరిగించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ మిక్స్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 4-5 నిమిషాల పాటు ఇది తిగ్గా అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. మనం ఇలా కంటిన్యూస్గా కలపలేదంటే ఇది ఉండలు కట్టినట్టుగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. కస్టర్డ్ ఈ విధంగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇది ఇంకాస్త చిక్కబడుతుందండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి చక్కగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 కప్పు అరటిపండు ముక్కలు, 1/2 కప్పు యాపిల్ ముక్కలు, 1/2 కప్పు పచ్చద్రాక్ష ముక్కలు, అలాగే 1/2 కప్పు నల్ల ద్రాక్ష ముక్కలు, 1/2 కప్పు దానిమ్మ గింజలు, ఇలా మనం ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి బాదం, పిస్తా, జీడిపప్పుని కొన్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఇవి తినేటప్పుడు మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ రెడ్ చెర్రీని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇదంతా కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకోండి. ఇలా అంతా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి. చూసారా, కన్సిస్టెన్సీ ఇంకాస్త చిక్కపడింది. దీన్ని మీరు ఇలా కూల్గా సర్వ్ చేసుకున్నారంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. అంతే అండి, ఎంతో క్రీమీగా ఉండే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గణేష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.